పాములు పట్టే వాళ్ళు పాము కాటికే గురైనట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించిన వారు ఆ టెక్నాలజీ దెబ్బకే ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వచ్చిందనేటువంటి వార్తలు మనం విన్నాం, చూసాం, చదివాం. ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కరువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకం ఎక్కువగా ఉండడం, దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా రెషన్ రావడం, దాంతోపాటుగా కొన్ని ప్రాజెక్టులు తక్కువ అవడం, ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా కాస్ట్ కటింగ్ పేరుతో ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలకడం, ఇవన్నీ తరచుగా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులను రకరకాల కారణాలు చూపించి తొలగించిన వార్తలు కూడా మనం చూసాం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి ఒరాకిల్, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 30,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒరాకిల్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ సంస్థ ఉద్వాసన పలకబోతుందని, మొత్తంగా ఒకేసారి 30,000 మంది ఉద్యోగుల్ని ఈ సంస్థ తొలగించబోతోంది నిధుల నుంచి అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు అఫిషియల్గా ఆ సంస్థ ప్రకటించలేదు. కానీ అంటే ఈ 30,000 మందిని తొలగించేటువంటి అంశంలో కూడా ఇప్పటి వరకు ఒరాకిల్ సంస్థ ఇటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలన్నింటికి బలం చేకూరేలాగే అమెరికాకు చెందినటువంటి ఒక దిగ్గజ సంస్థ కూడా, అంటే న్యూస్ ఏజెన్సీ కూడా దాన్ని ప్రచురించడం జరిగింది. దాని తర్వాతే ఇది సంచలనంగా అయితే మారింది. అంటే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు, అలాగే భారత్లో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఈ ఒరాకిల్ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. అయితే తొలగించేటువంటి లిస్టులో వివిధ దేశాలకు చెందినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.